మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మన ఛానల్లో నూతనంగా ప్రసారమైనటువంటి నీతి కథలలో ఈ రోజున మొదటి కథని చెప్పుకుందాం. ఈరోజు కథ పేరు పిచ్చుక గుణం. ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచ్చుక ఉండేదట. మనసులో ఏ కల్మషం లేని ఆ పిచ్చుకకి ఒకరోజు ఒక కాకుల గుంపు పరిచయం అయింది. ఆ కాకులతో పిచ్చుకకి స్నేహం కూడా అయింది. పిచ్చుకకి అందరూ చెప్పారు, ఆ కాకులతో స్నేహం చేయొద్దు, అవి మంచివి కావు అని ఆ పిచ్చుకకి చెప్తే ఆ పిచ్చుక మాత్రం ఆ మాటలేమీ కూడా వినలేదట. ఒక రోజున కాకుల గుంపు ఎటో వెళుతూ పిచ్చుకను కూడా తోడు రమ్మన్నాయి. అమాయకపు పిచ్చుక ఎక్కడికి ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది. కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ మొక్కలన్నింటినీ ధ్వంసం చేయసాగాయి. పిచ్చుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలియక అటూ ఇటూ గెంతుతూ ఉంది. ఇంతలో ఆ పొలంలో ఉన్న రైతులు పరిగెట్టుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలుపెట్టారు. కాకుల గుంపుకు ఇది అలవాటే. అవి తుర్రున ఎగిరిపోయాయి. పిచ్చుక రైతులకు దొరికిపోయింది. బాబోయ్ బాబోయ్, నా తప్పు ఏమీ లేదు, నేను అమాయకురాల్ని, నేనేమీ చెయ్యలేదు, నన్ను వదిలేయండి అని పిచ్చుక ప్రాధేయపడింది. కానీ పంట నాశనం అయిన రైతుల కోపం మీద ఉన్నారు. పిచ్చుక మాట నమ్మలేదు కదా, దానివైపు అసహ్యంగా చూసి మరో 2 దెబ్బలు వేశారు. కథలోని నీతి: ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు. అందుకే మనం మంచిగా ఉన్నా మన స్నేహితులు చెడువారైతే మనం కూడా చెడ్డవాళ్ళమనే భావనకు వాళ్ళు వస్తారు అనుకుంటారు.